ఎఫ్సిఎన్ ఇది విశ్వహృదయ దేవాలయము మన ఎఫ్సిఎన్. ప్రతి కండర క్షీణత బాధితుడుని, ప్రతి కండర క్షీణత బాధితుడిని ఆదుకొని అక్కున చేర్చుకునే ఎఫ్సిఎన్. వారి ప్రతి సమస్యను తొలగించే ఎఫ్సిఎన్. ఎఫ్సిఎన్ 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 కండర క్షీణత బాధితుల విశ్వహృదయ దేవాలయము ఈ ఎఫ్సిఎన్. ఎఫ్సిఎన్ ఎఫ్సిఎన్ ఎఫ్సిఎన్. దాతలను దేవుడు ఆశీర్వదించాలా. మన ప్రాంతంలో ఉన్న మన చుట్టుపక్కల ఉన్న అందరినీ కూడా భగవంతుడు దీవించాలా. అందరూ శాంతితో సుఖంగా ఉండాలని చెప్పి ప్రార్థన చేసుకోండి. ఈ ప్రోగ్రాం జరిగే సమయంలో మీ మనసులలో కూడా మీరు ప్రార్థన చేసుకోండి. చిన్న చిన్న ప్రార్థన, భగవంతుడా ఈ ప్రోగ్రాం బాగా జరగాల, అందరినీ దీవించని. సరేనా? వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యూ. ఆల్ ద బెస్ట్. అందరికీ నమస్తే. మీరు ఇక్కడికి రావడం మాకు ఒక ఉత్సాహాన్ని ఇస్తూ ఉంది. ఇప్పుడు కొంతమందితో మాట్లాడితే నేను రాత్రంతా నిద్రపోలేదు. ఎందుకు? నేను ఎఫ్సిఎన్ హోమ్కి వస్తున్నా, నా ఫ్రెండ్స్ నేను కలిసిన వాళ్ళతో ముచ్చట్లు చెప్పుకోవాలి, మా సారు మేడం సిస్టర్స్ను అందరినీ చూడాలి, ఈ రోజంతా నాకు భలేగా ఉంటుందని చెప్పారు. కాబట్టి మీ చిరునవ్వు, మీ ఆత్మస్థైర్యం, మీ శక్తి, మీరు భరించే ప్రతి కష్టము, ప్రతి నొప్పి కూడా మాకు తెలుసు, మేము అర్థం చేసుకున్నాం. అందుకనే మీరందరూ మాకు ఎంత కష్టమైనా కూడా మీరందరూ ఇక్కడికి రావాలని, మిమ్మల్ని చూడాలని, మీతో కొంత సమయం గడపాలని, మా ఉత్సాహాన్ని, మా ప్రేమను, మా సహాయాన్ని మీకు స్వయాన అందించాలని మిమ్మల్ని అందరినీ మేము ఇక్కడికి రమ్మని ఆహ్వానించాము. కాబట్టి మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు. మీకు మేము వందనాలు చెప్పాలి ఇక్కడికి వచ్చినందుకు. మా హోమును మీరు ఒక మంచి స్థలముగా, ఒక ప్రార్థనా మందిరముగా, ఒక దేవాలయముగా మార్చింది ఎవరంటే మీరు. మీ శక్తి, మీ చిరునవ్వు ఎల్లవేళలా ఉండాలని ఆ భగవంతుణ్ణి మేము ప్రార్థిస్తూ కోరుకుంటూ ఇక మన కార్యక్రమాన్ని మనము ప్రారంభిస్తాం. మీకు తోడు మేమున్నాం, మీకు భరోసా ఇవ్వడానికి, సహాయం చేయడానికి ఎంతోమంది ఇక్కడికి విచ్చేసిన ధర్మదాతలందరికీ కూడా, మీ అందరికీ కూడా మా ఎఫ్సిఎన్ హోమ్ తరపున స్వాగతం, సుస్వాగతం. మాకు కష్టమైన తప్పకుండా ఈ ప్రోగ్రాం మేము చేయాలి, చేసి తీరాలి. మా పిల్లలకు మేము అండగా దండగా ఉండాలి, భగవంతుని ఆశీస్సులు కావాలి అని చెప్పి మేము ఎల్లవేళలా కోరుకుంటూ ఉన్నాము, మీకోసం ప్రార్థిస్తూ ఉన్నాం. మీకు ఏమి చేయడానికైనా కూడా మేము వెనుకాడం. ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని చెప్పేసి మనమందరం కోరుకుంటూ భగవంతుణ్ణి మనసారా వేడుకోవాలి. సరేనా? మనం చేయగలిగింది ఏంటి? భగవంతుని అడుక్కోవడం, అదొక్కటే మనకు తెలుసు. సరేనా? భగవంతుని అడుక్కుంటే తప్పనిసరిగా మనకు ఏమి అవసరమైనా కూడా అనుగ్రహిస్తారు. ప్రత్యేకంగా ఫాదర్ శ్రీవామ్ ఇది 3వ సంవత్సరం, ప్రతి సంవత్సరం హెల్ప్ చేస్తూ ఉన్నారు. ఈ సంవత్సరం మన షాద్నగర్ నియోజకవర్గంలోని పాస్టర్స్ అంతా కూడా కలిసి మనం చేసే సేవను గుర్తించి వాళ్ళు కూడా కొన్ని మీకు సహాయం చేయాలా, ఈ సేవా కార్యక్రమంలో పాల్పంచుకోవాలా అనే ఒక మంచి ఉద్దేశంతో వాళ్ళు కూడా అన్ని ప్యాక్ చేసుకొని వాళ్ళు వచ్చినారు.
3 సార్లు అవుతుంది. ఇక్కడికి వచ్చాక చాలా మంది చాలా ఆత్మీయంగా మాట్లాడారు. నగర్లోని ఎఫ్సిఎన్ హోమ్లో కండర క్షీణత వ్యాధితో బాధపడేటువంటి 100 మంది హైదరాబాద్ చుట్టుపక్కల నుంచి ఎంతో శ్రమపడి ప్రయాణం చేసి ఇక్కడికి విచ్చేశారు. అందరూ కలుసుకునేటువంటి ఒక గొప్ప రోజు. ఈ రోజున మా ఎఫ్సిఎన్ సంస్థ తరపున ఒక్కొక్కరికి 20,000 రూపాయలను వాళ్ళ అకౌంట్లో వేస్తూ ఉన్నాం. దానికి తోడుగా ఎంతోమంది దాతలు చేసిన సహాయం అన్నీ కలిపితే 10,000 రూపాయల విలువైనటువంటి రకరకాల వస్తువులను ఈరోజు వాళ్ళకు అందజేస్తున్నాం. ఈ కార్యక్రమం ద్వారా ఎంతో కష్టాల్లో ఉన్నటువంటి వీళ్ళను ఆదుకోవాలనే ఒక మంచి ఉద్దేశంతో దాతలకు కూడా ఇది ఒక అవకాశంగా కల్పిస్తూ ఈ ప్రోగ్రాం నడుపుతూ ఉన్నాం. దీనికి సహకరించిన దాతలందరికీ కూడా మనస్ఫూర్తిగా వందనాలు తెలుపుకుంటున్నాం. కండర క్షీణత వ్యాధిగ్రస్తులు వాళ్ళు బాధితులు కారు, వాళ్ళు భగవంతుని స్వరూపాలు. ఈ భగవంతుని స్వరూపాలు సాక్షాత్తు దేవాలయమైనటువంటి ఎఫ్సిఎన్ అనే ఒక సంస్థకు వచ్చారు. వస్తే వారిని చల్లగా దీవించి వారికి కావలసినటువంటి సేవా కార్యక్రమాలు అందించి వారికి చక్కటి భోజనాన్ని అందించి ఎఫ్సిఎన్ టీము అంతా కూడా వారికి నిండుగా ఆశీర్వాదాన్ని దేవుని ఆశీర్వాదం రూపంలో ఇచ్చేసి వారిని చల్లగా దీవించారు. కాబట్టి మనందరం కూడా కండర క్షీణత బాధితులందరం కూడా ఏకమై వారందరికీ హృదయపూర్వక కృతజ్ఞత అంజలులు తెలుపుకుందాం. ఎఫ్సిఎన్ ఫౌండేషన్ కి పెద్దలందరికీ నమస్కారం. ఈ ప్రోగ్రామ్ నడవడం చాలా కష్టం అండి. సార్ థామస్ గారు మరి గీతా మేడం గారు చాలా రిస్క్ తో కూడిన ప్రోగ్రామ్ ఇది. చాలా బాగా చేశారు. మేము ఫస్ట్ టైం అండి రావడం ఇక్కడికి. మాకు తెలియదు ఇంతవరకు. వీళ్ళు బయటికి వెళ్ళలేని పరిస్థితి, మస్కులర్ డిస్ట్రోఫీతో కూడుకున్న ఈ పేషెంట్స్. వాళ్ళని వీళ్ళలో ఏకం చేసి వీళ్ళందరిలో సంతోషాన్ని నింపి గీతా మేడం మాటలు వింటుంటే మరు జన్మలో కూడా మేడం మన మధ్యలోనే ఉండాలి అని నాకు అనిపిస్తుంది. ఎంత సంతోషంగా ఉందంటే అంత సంతోషంగా ఉందండి. ప్రతి సంవత్సరం ఈ వేడుకలను ఎలాగనే జరుపుకోవాలి. సార్కు మేడంకి మా తరఫున మనస్ఫూర్తిగా కృతజ్ఞత భావమండి. నిరంతరం శ్రమించి ముందుకు నడిపించి అసమానత తొలగించి నమ్మకాన్ని తొలగించి భవిష్యత్తుకు బాటలేసారా విద్యార్థుల జీవితాల్లో జీవితం అన్నారు ఒకరు సేవే మార్గం అన్నారు ఒకరు.